నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజల జీవితాలపై హిందూ కానీ ముస్లిం కానీ వారిపై జీవితంపై కానీ అదేవిధంగా పన్ను రూపంలో ఆర్థిక భారం మోస్తూనే ఉంది. దాన్ని వాస్తవాలు ప్రజలకు తెలియకుండా హిందూ ముస్లింల మధ్య గొడవ ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు గమనిస్తే జీతంపై పన్ను 50%, పెట్రోల్పై పన్ను 50%, జీతంపై పన్ను 30%, జీఎస్టీపై పన్ను 28%, ప్రతి వాహనంపై 30%, ప్రతి కిలోమీటర్లకు టోల్ ఛార్జీలు, విద్యపై 18%, ఆరోగ్యంపై 18%, ఇలా అడుగడుగున పన్ను విధిస్తూ మనపై మోయలేని ఆర్థిక భారాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మన మీద విధిస్తుంది. ఇప్పటికైనా ఓ హిందూ ఓ ముస్లిం మేల్కోండి. మమ్మల్ని హిందూని ముస్లింని విడగొట్టి రెచ్చగొట్టి ప్రజలకు ఈ పెట్రోల్పై కానీ ఈ సుంకాలపై ఇస్తున్న విధి ఛార్జీలు కానీ వాస్తవాలు తెలియకుండా అమాయక ప్రజల్లో మన మధ్య గొడవ చూసి అమాయక ప్రజలందరినీ గందరగోళంగా చూస్తున్నారు ఈ బీజేపీ పార్టీ. ఇప్పటికైనా హిందూ కానీ ముస్లిం కానీ వాస్తవాలు తెలుసుకోండి. ఇవి రెచ్చగొట్టే విధ్వంసాలు మీరు మానుకోండి. వాళ్ళ వాస్తవాలు నమ్మండి. అదేవిధంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు మీరు నమ్మకండి. రాబోయే రోజుల్లో కానీ ఇప్పటికైనా ఎలక్షన్స్ ఉంటేనే హిందూ ముస్లింల మధ్య విధ్వంసాలు కొట్టి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తారు. కాబట్టికైనా హిందూ కానీ ముస్లిం కానీ భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఒకటే. కాబట్టి ఇప్పటికైనా ఐక్యంగా ఉండి భారతదేశాన్ని ఏకదటిగా తెచ్చి అగ్రస్థానం నిలబడడానికి ప్రయత్నం చేయండి. భారతదేశాన్ని భారత్ జోడో ప్రయత్నంలో అందరూ కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలని మా యొక్క చిన్న విన్నపం చేస్తున్నాం. జై హింద్, జై భారత్.